హాయ్ ఫ్రెండ్స్, మనం జనవరి 12, 2019 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. గై చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏఐఐఎంఎస్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించిన పథకం ఏది? ఓకేనా, ఏఐఐఎంఎస్కు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి స్వస్తి స్వరక్ష యోజన అండి. ఓకేనా, స్వరక్ష యోజన, బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రధానమంత్రి స్వస్తి సంరక్ష యోజన కింద ఈ సంస్థలన్నీ ఏర్పాటు చేయబడతాయని చెప్పడం జరిగిందనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ రాష్ట్రాల్లో 4 ఏఐఐఎంఎస్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది? అయితే ఏఐఎంఎస్కు కేంద్రం ఏర్పాటు తెలిపిందని మనకు తెలుసు. అయితే ఎన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఏఐఎంఎస్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ మరియు గుజరాత్. ఓకేనా, సో వీటికి. అంతేకాకుండా చూడండి, నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్గా మారుతోంది అనేది చెప్పడం జరిగింది. ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం 2030 నాటికి. ఓకేనా, సో మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్గా ఇండియా అనేది మారబోతుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్గా, నెక్స్ట్ అంతేకాకుండా అమెరికా మరియు చైనా దేశాల్లో నిలుస్తుందన్నమాట. యాక్చువల్గా అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా ఉండబోతుంది అనేసి ఈ నివేదిక అనేది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్, ఎన్ని కొత్త రాజకీయ పార్టీలు ఇటీవలే ఎన్నికల కమిషన్ నుండి రిజిస్ట్రేషన్ తీసుకున్నాయి అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా, యాక్చువల్గా మనం ఏదైనా ఒక పార్టీ పెట్టాలనుకునేటప్పుడు, ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎన్ని రాజకీయ పార్టీలు ఇటీవల ఎన్నికల కమిషన్ నుండి రిజిస్ట్రేషన్ తీసుకున్నాయి అనేసి ఆన్సర్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 7 అండి, మొత్తం 7 పార్టీలు అనమాట. ఓకేనా, సో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ముందు 7 రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ EC నుండి రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నాయి. అయితే పార్టీల్లో భారతీయ వికాస్ దళ యునైటెడ్ అండ్ లోక్సమిక్ జన స్వరాజ్ పార్టీ, అందుకని సకల జనల పార్టీ, నేషనల్ అవామీ యునైటెడ్ పార్టీలు ఈ యొక్క 7 పార్టీల్లో ఉండడం జరిగింది. సో కానీ నెక్స్ట్ వన్ చూడండి, రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేయడానికి CBIకి ఇచ్చిన జనరల్ సబ్మిట్ను ఉపసంహరించుకున్న 3వ రాష్ట్రం ఏది? ఓకేనా, రాష్ట్రంలో కేసులను దర్యాప్తు చేయడానికి CBIకి ఇచ్చిన జనరల్ సబ్మిట్ ఉపసంహరించుకున్న 3వ రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, ఛత్తీస్గఢ్, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తర్వాత ఈ యొక్క ఏదైతే ఛత్తీస్గఢ్లోనే కేసులు దర్యాప్తు చేయడానికి CBIకి ఇచ్చిన జనరల్ సబ్మిట్ని ఛత్తీస్గఢ్ అనేది ఉపసంహరించుకున్న 3వ రాష్ట్రంగా పేరు పొందింది. యాక్చువల్గా ఇంతకుముందే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సమ్మిట్ని ఏవైతే ఈ సమ్మిట్ ఉందో CBIకి ఇచ్చిన జనరల్ సమ్మిట్ను దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2019-20లలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం పెరుగుతుంది అనేసి రావడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం. ఓకేనా, 2019-20 నాటికి 7.5% అండి. ఓకేనా, సో భారత ఆర్థిక వ్యవస్థ 2019-20 నాటికి 7.5% పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అయితే చెప్పడం జరిగింది. దేశంలో వినియోగం మందగించడంతో పాటు పెట్టుబడులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రపంచ నివేదిక 2020-2021 అంతేకాకుండా 2021 నుండి 2022 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5% అనేది అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ 7th వన్ చూడండి, భారతదేశం యొక్క పరిమాణానికి సంబంధించిన నిరంతర పర్యవేక్షణను కొనసాగించే నౌకాదళం కోసం ఒక ఆధునిక కాంపాక్ట్ సైజ్ రాడార్ను ఏ దేశం అభివృద్ధి చేస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి చైనా. ఓకేనా, చైనా ఈజ్ రైట్ ఆన్సర్. అయితే భారతదేశం యొక్క పరిమాణానికి సంబంధించిన నిరంతర పర్యవేక్షణను కొనసాగించే చైనా నౌకాదళానికి ఒక ఆధునిక కాంపాక్ట్ సైజ్ రాడార్ను అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 8th వన్ చూడండి, 2020 నాటికి కనీసం 102 నగరాల్లో కాలుష్యంను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ఓకేనా, 2020 నాటికి 102 నగరాల్లో కాలుష్యం ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏంటి? సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, NCAP. సో ఓకేనా, నెక్స్ట్ 9th వన్ చూడండి, క్రింద బిల్లులో ఏది ట్రేడ్ యూనియన్ల గుర్తింపును మరియు ప్రభుత్వానికి ఏకపక్ష నామినేషన్లను తనిఖీ చేయడానికి ఉపయోగపడే చట్టం ఏంటి? ఓకేనా, సో ఓకేనా, ట్రేడ్ యూనియన్లను గుర్తింపును మరియు ప్రభుత్వానికి ఏకపక్ష నామినేషన్ల గురించి తనిఖీ చేసే చట్టం ఏంటి? దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ట్రేడ్ సంఘాల చట్టం 1926. ఓకేనా, సో ట్రేడ్ యూనియన్ చట్టం 226ను సంహరించడానికి కేంద్రం లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. బిల్ ట్రేడ్ యూనియన్లను గుర్తింపు ఇవ్వడం, త్రైపాక్షిక సంస్థల్లో కార్మికుల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం, ప్రభుత్వానికి ఏకపక్ష నామినేషన్లు తనిఖీ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ చూడండి, IWF
ప్రెసిడెంట్గా అండ్ అంతేకాకుండా చెఫ్ డి మిషన్గా దేనికి పేరు పెట్టారు? IWF ప్రెసిడెంట్గా చీఫ్ డి మిషన్గా దేనికి పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్కి ఈ యొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 11 చూడండి. రంజీ ట్రోఫీలో బిషన్ బేడిస్ 44 ఏళ్ల రికార్డును ఎవరు బ్రేక్ చేశారు? ఓకేనా. రంజీ ట్రోఫీలో బిషన్ బేడిస్ 44 ఏళ్ల రికార్డుని ఎవరు బ్రేక్ చేశారు? అశుతోష్ అమన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో అశుతోష్ అమన్ రంజీ ట్రోఫీలో బిషన్ బేడిస్ 24 ఏళ్ల రికార్డును అయితే అధిగమించడం జరిగింది. నెక్స్ట్ హిందూ గ్రూప్ కొత్త AFMF అధ్యక్షుడు ఎవరు? హిందూ గ్రూప్ కొత్త AFMF అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకి యాన్ రామ్ అండి. ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇవి గైస్ ఈ యొక్క 12వ తారీఖు మొత్తం కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంతేకాకుండా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుండి క్లిక్ చేస్తే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అని మీ డివైస్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.